హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అంటే చాలా క్రిస్పీగా ఉండే పాలకూర పకోడీ ఇంకా కారసుట్లు ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తా. పాలకూర పకోడీ అయితే నేను చేసిన. అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి, కారసుట్లు మా అమ్మ చేసింది. మా అమ్మ స్టైల్లో కారసుట్లు ఎలా చేస్తుందో చూపిస్తా. మేమైతే బియ్యం పిండి శనగపిండి విడివిడిగా పట్టిస్తాం. అది సగం తీసుకున్నాం అనమాట. అంటే సమానంగా తీసుకున్నది. ఎప్పుడైనా మేము అట్లే చేస్తాం. నేనైనా అంతే చేస్తాం, మా అమ్మాయినా అంతే చేస్తుంది. తర్వాత ఆ రెండు బాగా కలుపుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, వామ అవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో మా కూడా ఆల్రెడీ వాటర్ వేసిండు, దానివల్ల అట్లా ముద్దలు ముద్దలు ఉంది. మీరు ఇంకా వేరేలా అనుకోకండి. మీరు కలుపుకునేటప్పుడు అట్లా ముద్దలు ముద్దలు ఉండదు. ఈ వాటర్ ఏంటంటే అల్లం వాటరు. అల్లం డైరెక్ట్ పిండిలో వేస్తే ఈ గిద్దెలల్లో కారదన్నమాట. అడ్డుపడి ఇబ్బంది అవుతుంది, ఒత్తడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇట్లా వాటర్లు వేసుకొని ఇట్లా జల్లించుకుంటే మనకి ఆ గిద్దెలలో ఒత్తేటప్పుడు ఇబ్బంది కాదు, మంచిగా సాఫ్గా ఒత్తొస్తుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం ఫ్లేవర్ తగులుతుంటుంది మనం తింటుంటే. అంటే చాలా మంచిగా ఉంటుంది. చూడండి, వీడియో మొత్తం చూడండి. మేము చేసిన ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇది మంచిగా అల్లం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అందులోనే కొన్ని వాటర్ కలుపుకోవాలి. మా అమ్మ ఏం చేస్తుందంటే సాల్ట్ పిండి లేదన్నట్టు ఇట్లా దొడ్డుకుంటుంది కదా, అది నీళ్ళల్లో కలిపి అది కరిగిన తర్వాత ఇట్లా కలుపుతుంది అన్నమాట. నేనైతే సన్నుప్పు డైరెక్ట్ పిండిలో వేసేసి కలుపుతా. మా అమ్మనేమో ఇట్లా దొడ్డుప్పు ఇట్లా కలిపి నీళ్ళల్లో కలిపి అది కరిగిన తర్వాత ఇట్లా కలుపుతుంది. మా అమ్మ అయితే ఇట్లా కలుపుకుంటుంది. కొంతమంది గట్టిగా కలుపుకుంటారు, ఎందుకంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళకి. ఇట్లయితేనే మా అమ్మకు మంచిగా కారుతాయని మా అమ్మ ఈ విధంగా కలుపుకుంటుంది. కొంతమంది ఏమో గట్టిగా ముద్దలాగా గట్టిగా కలుపుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మా అమ్మ అయితే ఈ విధంగా కలిపింది. చూడండి, ఇంకా కారసుట్లు స్టార్ట్ చేయడమే. పొయ్యి మంట పెడుతుంది. మ్యాక్సిమం మేము ఏదైనా కట్టెల పొయ్యి మీదే చేస్తాం. ఎక్కువ గ్యాస్ మీద చేయాలంటే ఆ గ్యాస్ ఊకే అయిపోతుంది, ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది కదా అని కట్టెల పొయ్యి మీదే చేస్తాము. బాండి ఆల్రెడీ కడిగినాం కానీ కొంచెం ఏమైనా దుమ్ము పడింది అని తూడ్చి పొయ్యి మీద పెడుతుంది. అది కళాయి వేడెక్కగానే ఆయిల్ వేసుకోవాలి. ఎవరు వాడే ఆయిల్ వాళ్ళు వేసుకోవాలి. మేమైతే ఫ్రీడమ్ వాడుతున్నాం కాబట్టి ఫ్రీడమ్ వేసింది. ఇట్లా చేతులకు అంటుతుందని మా అమ్మ గంటతోనే పెడుతుంది దాంట్లో. చూడండి, ఎందుకు ఇట్లా పెడుతున్నా అంటే మొత్తం చేతులకు అంత అంటుతుంది ఎందుకు అట్లా అని అన్నది. ఇంతే, ఇట్లనే ఇంకా చేసుకోవాలి మంచిగా. ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ నొక్కుకోవాలి, గిద్దెలు ఒత్తాలి మంచిగా. కానీ గిద్దెలు అందరికీ ఒత్తడం అంత ఈజీ కాదు, నాకైతే చేతులు నొస్తాయి. అంతే, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఇది తిప్పేసింది, అది నేను తీయలేదు. ఒకసారి వేయగానే అది కాలంగానే మళ్ళీ తిప్పేయాలి. ఇంట్లో ఇట్లా అప్పుడప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకో, పిల్లలకి బయట కొనిచ్చేది తక్కువ ఉంటుంది. ఇట్లా ఇంట్లో చేసి పెట్టింది కూడా హెల్త్ మంచిది. ఇంకా అందరికీ స్నాక్స్ లాగా మంచిగా యూజ్ అవుతాయి కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ఊక పిల్లలకు చిరుతిండ్లు అడుగుతారు కాబట్టి ఇవి కానీ ఇంకా డిఫరెంట్గా చేసి పెట్టుకోవడం బెస్ట్ నాకు తెలిసి. బయట కొనియకండి మ్యాక్సిమం. కుర్కురేలు అవి కొనిస్తే కడుపు నొప్పి అవి ఇవి ఇప్పుడు ఈ మధ్య అయితే ఎక్కువ అవుతున్నాయి.
ఇలా కారసుట్లు చేసుకోవాలి. ఎక్కువ పిండి కాకుండా 1 కేజీ చేయాలి. మేమైతే 1 కేజీ చేసినాం, ఎక్కువ చేయలేదు. చూడండి, ఇట్లా మా అమ్మ కారసుట్లు చేయడం అయిపోయేసరికి నేను ఇంకా నా పని నేను చేసుకోవాలి కదా. పాలకూర కట్ చేసి పెట్టుకుంటున్నా. ఇది మార్నింగే కూర కానీ కట్ చేసిన, అంటే కర్రీ చేయడానికి. ఇంకా మా అమ్మ ఎందుకులే ఇప్పుడు ఇంకా పాలకూర పకోడీ చేసే అంటే నేను కూడా అది సన్న సన్న కట్ చేయాలి కాబట్టి దాన్ని ఒకసారి ఆల్రెడీ కడిగే కట్ చేసిన, మళ్ళీ ఒకసారి కడిగి కట్ చేసిన. ఎందుకంటే ఎండాకాలం కదా, వాడు పట్టినట్టు అయింది. ఇట్లా సన్న సన్న కట్ చేసి పెట్టుకోవాలి పక్కకి. ఇవన్నీ నేను కట్ చేసేసరికి మా అమ్మాయి అక్కడ కారసుట్లు అయిపోతుంటాయి. 2 పనులు అవుతాయి కదా, అందుకే ఇంకా ఈరోజు ఇట్లా చేసుకున్నాం అనమాట. ఇలా అప్పుడప్పుడు మీరు కూడా చేసుకుంటుండండి. ఎందుకంటే ఆకుకూరలు చాలా మంచిది కదా హెల్త్కి. ఇంకా పిల్లలకి జీర్ణశక్తికి మంచిగా ఉంటుంది. జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది, మంచిగా ఉంటుంది, ఆకలి అవుతుంటుంది. ఇంకా పెద్దవాళ్ళకు కూడా అంతే. అప్పుడప్పుడు ఆకుకూరలు తింటూ ఉండాలి. చాలా వరకు తినట్లేరు పిల్లలైతే. ఇంకా కర్రీస్ అసలు ముట్టుకోవట్లేరు. ఇలా స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టుతానన్నా తింటుంటారు కదా. నేనైతే దాదాపు ఇట్లనే చేస్తుంటా. తోటకూర కానీ, ఇట్లా పాలకూర కానీ, దాదాపు ఇట్లా పకోడీ చేసేలాంటివి అయితే ఇట్లనే చేసి పెడుతుంటా. మీరు కూడా చేసి పెట్టండి. పెద్దవాళ్ళకు కూడా మనకు కూడా చాలా మంచిది. నేనైతే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నా, ఇంకెక్కువైనా తీసుకోవచ్చు. ఇవి కూడా సన్న సన్న కట్ చేసి పెట్టుకోవాలి. పొడుగు కట్ చేయొద్దు, ఎందుకంటే పొడుగు కట్ చేస్తే మనం ఆల్రెడీ అవి పిండి కూడా కలుపుతుంటాం కాబట్టి మెత్తగా అయిపోతుంటాయి. నేనైతే సన్నగానే కట్ చేసి పెట్టుకుంటా. ఎవరిష్టం వాళ్ళది. అట్లా చేసినా టేస్ట్ ఉంటుంది, ఇట్లా చేసినా టేస్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా సన్న సన్నగానే కట్ చేస్తా. ఇంకా ఇవి కూడా ఆనియన్స్ కూడా సన్న సన్న కట్. ఎందుకు వాటర్లో ఎందుకు వేస్తున్నా అంటే కళ్ళు మండకుండా ఉంటాయి. ఇట్లా అన్నీ పొట్టు తీసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఎందుకంటే కళ్ళు బాగా మండుతుంటాయి అన్నమాట. నాకైతే నీళ్ళు వరదలు వెళ్ళిపోతుంటాయి. ఇంకా అదంతా ఎందుకు మనం పెట్టుకోవడం. ఇట్లా వాటర్లో వేసుకుంటే కళ్ళు మంట పుట్టవు. కొంచెం వాటిలో ఉన్న పవర్ కూడా తగ్గిపోతుంటుంది కదా, అస్సలు కళ్ళు మంట పుట్టవు. నేనైతే ఇప్పుడు ఇట్లనే కట్ చేస్తా. మీరు ఎట్లా కట్ చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. దాదాపు చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయట్లేరు. చేయండి, చేస్తేనే కదా నాకు తెలిసేది. నేను ఎట్లా చేస్తున్నా, ఏమన్నా పొరపాటు చేస్తున్నానా అనేది కూడా నాకు తెలుస్తుంటా కదా. మర్చిపోకండి, కామెంట్ చేయండి. షాక్తో కట్ చేయొచ్చు కదా అని చాలామందికి డౌట్ రావచ్చు. నాకెందుకో షాక్తో అంత స్పీడ్గా కట్ చేయడం రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కత్తిపీట అలవాటు అయింది కాబట్టి నేను ఎక్కువ కత్తిపీటతోనే కట్ చేస్తా. కత్తిపీటతోనే స్పీడ్గా కట్ చేస్తాను అనమాట. ఇంకా సన్నగా కూడా కట్ చేస్తా. షాక్తోనైతే నాకు స్పీడ్గా రాదు. ఇంకా కానీ తప్పని పరిస్థితుల్లో షాక్తో కూడా కట్ చేస్తా. ఇట్లా ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డలు కూడా కట్ చేయడం అయిపోయింది. ఇట్లనే సన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే లడ్డుగా ఉంటే మళ్ళీ అవి కూడా కొంచెం ఉడకవు కదా. సన్న కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా నీళ్ళలో కడుక్కొని సన్న కట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లనే కట్ చేసుకుంటా. చూడండి, ఇంక ఇట్లా కట్ చేసుకోవాలి కరివేపాకుని. షాక్తోనైనా సరే కానీ సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా పాలకూర తీసుకునేటప్పుడే తీసుకున్నా కానీ ఎండాకాలం కదా వాడబట్టినట్టు అయింది. మార్నింగే తీసుకున్నా కానీ వాడినట్టు అయింది. అయినా ఇంకా చేసేది ఏం లేదు. దీన్ని కూడా సన్న కట్ చేసుకొని దాంట్లోనే వేసుకోవాలి. కొంతమంది అన్నీ విడివిడిగా అదో గిన్నెలు అదో గిన్నెలు కట్ చేసి అన్నీ ఇంకా ఒకసారి కలుపుకుంటారు. నేను అట్లా ఏం కలుపుకోను. అన్నీ కట్ చేసేటప్పుడు అన్నీ ఒక దాంట్లోనే వేస్తా. ఇదే బెస్ట్ కదా. ఇప్పుడు కొంచెం శనగపిండి తీసుకోవాలి. ఇవి అచ్చం శనగపిండితో చేస్తే కరకరలు ఆడవన్నమాట, క్రిస్పీగా ఉండవు, కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట. అందుకనే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటాను నేనైతే. ఇట్లా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, తింటుంటే కూడా కరకరలు ఆడుతుంటాయి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు, మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసిన. అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా అందాజగా వేసేసుకుంటా నేను, ఎందుకంటే కరెక్ట్ కొలతలతో నేర్చుకుంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు చేయడం ఇబ్బంది అవుతుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అట్లా కొలతలతో చేయడం కాకుండా ఇట్లా అందాజగా నేర్చుకోవడమే చాలా బెస్ట్ నాకు తెలిసి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తక్కువ వేసుకున్నా కానీ తర్వాత మొత్తం కలిపినాక టేస్ట్ చూసి కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయితే తినలేము కదా, తక్కువ ఉన్న తింటాం కానీ ఎక్కువ ఉంటే తినలేము, అసలు ఎవ్వరం ముట్టం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇది పొడి పొడి ఉంటుంది కదా, ఇప్పుడు ఇట్లనే కలుపుకోవాలన్నమాట. వాటర్ వేసుకోవద్దు దీంట్లో, అస్సలు వాటర్ వేసుకోవద్దు. ఎందుకంటే పాలకూర ఆల్రెడీ మనం కడుగుతాము, ఆనియన్స్లో వాటర్ ఉంటాయి, ఇంకా దానికే సెట్ అయిపోతుంది అన్నమాట. మరి కొంతమంది కలపరాని వాళ్ళు ఉంటే అందులో ఒక సుక్క వాటర్ వేసుకోవాలి, కానీ అసలు వేసుకోవద్దు. నేనైతే అస్సలు వాటర్ యూజ్ చేయలేదు, వేసుకోను, ఎప్పుడైనా వేసుకోను. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా టైమ్స్ చేసిన కాబట్టి నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను అసలు వేయను. దాంట్లోనే కలిసిపోతుంది. పిండి కూడా కలుపుకుంటూ వేసుకోవాలి. నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను ముందే వేసుకున్నా. రాని వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ అదంతా పిసుక్కుంటూ మంచిగా ముద్దలాగా కలుపుకోండి. నేనైతే ఇట్లా కలుపుకున్నా చూడండి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. కొంచెం కలపరాని వాళ్ళు ఉంటే ఒక సుక్క యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక నిమ్మకాయ ముక్కగా పిండుకోవాలి. అది నేను మిస్ అయింది. ఆల్రెడీ నేను పిండిన కానీ వీడియోలో మిస్ అయింది. అది వీడియో ఆఫ్లో ఉంది, నేను చూసుకోలేదు. పిండినాక వీడియో ఆన్ చేస్తే ఏం లాభం ఉంటుంది, నాది కూడా అదే పరిస్థితి. నేను ఆల్రెడీ నిమ్మకాయ ముక్క పిండిన తర్వాత వీడియో ఆన్లో ఉందనుకొని నిమ్మకాయ ముక్క పిండేసిన, చూసేసరికి వీడియో ఆన్లో లేదు. నిమ్మకాయ ముక్క కూడా ఖచ్చితంగా పిండుకోండి, ఎందుకంటే పుల్ల పుల్లగా తగులుతుంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. పిండి అయితే మొత్తం కలిపి పెట్టుకుని ఇట్లా ముద్దలాగా రావాలి చూడండి. ఇంకా ఇప్పుడు పకోడీ వేసుకుందాం. ఇక్కడ నేను ఆయిల్ వేసుకోలేదు, మా అమ్మ ఆల్రెడీ కారసుట్లు చేసింది కదా, అదే ఆయిల్లో వేసుకున్నా. ఎందుకంటే ఆయిల్ మనం మళ్ళీ ఎక్కువ వేసి అది మిగిలిందనుకో వేరే దానికి యూజ్ చేయం కదా, వాడం కాబట్టి నేను అదే ఆయిల్లో వేసేసిన. మళ్ళీ మీరు అనొచ్చు అదే అంత కొంచెం ఆయిల్ ఎట్లా చేసిరని. ఇంకా నేనైతే అట్లనే చేసేసిన, ఎందుకంటే అది మిగిలింది అనుకో మళ్ళీ ఎక్కువసేపు కాగి ఉంటుంది కదా, అది మనం దేనికి యూజ్ చేయం. మళ్ళీ కారసుట్లు కానీ ఇది కానీ మళ్ళీ ఎప్పుడో చేసినాడు చేస్తాం కదా, అందుకే నేను ఆయిల్ యాడ్ చేయలేదు అస్సలే. అదే కారసుట్లు చేయగా మిగిలిన ఆయిల్లోనే పకోడీ కూడా కాల్ చేసుకున్నా. చూడండి, అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇంకా డైలీ చేసుకోవడం అంటే మనకు కుదరదు కాబట్టి వీక్లీ టూ టైమ్స్ అన్నా చేసుకోవడానికి ట్రై చేయాలి. నేనైతే అట్లనే ట్రై చేస్తా. పిండి అంతా అయిపోయింది, అంతా అయిపోయాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన చూడండి. అందుకే లాస్ట్ అని చెప్తున్నా. అదే నూనెలో నేను చేసేసిన, ఇంకా వేరే ఆయిల్ యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆయిల్ మిగిలింది అనుకో దాన్ని దేనికి యూజ్ చేయబుద్ధి కాదు, ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది, అది కొంచెం టేస్ట్ కూడా మారుతుంటుంది కాబట్టి నేను దేనికి యూజ్ చేయను. ఇప్పుడు దాంట్లో మిగిలిందంతా పడబోసేస్తా. మరీ ఎక్కువ ఉంటేనే పక్కకు తీస్తా తప్ప కొంచెం తక్కువ ఉంటే నేను పారబోస్తా, ఉంచను. ఇంకా వీటిని మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. పకోడీ కూడా వేయడం కూడా చిన్న చిన్నగా వేసుకోవాలి, లడ్లడ్డుగా వేసుకుంటే
లోపల పాలకూర ఆకు ఉంటుంది కదా, అది అస్సలు కాలదన్నమాట. చిన్న చిన్నగా వేసుకుంటే మొత్తం మంచిగా కాలుతుంది, క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. నేనైతే ఇట్లా చేస్తా, మీరు ఎట్లా చేస్తారో నాకు చెప్పండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. చూడండి ఎర్రగా గాలినాయి, ఇట్లా గోల్డ్ కలర్కి రావాలి, ఎర్రగా గాలాలి. ఇట్లా కాలితే ఇంకా లోపల పచ్చి ఉండను అన్నట్టు మంచిగా ఉంటుంది. ఇంకా ఇవి తీసేసుకోవడమే. అవి కొంచెం అంచమ్మట వేసిన కదా పైకి నూనెలో లేకుండా, అవి కొంచెం కాలే, అవి కూడా కొంచెం కాల్చుకొని తీసుకోవాలి. ఇంకా ఇందులో ఆయిల్ ఎక్కువ లేదు కాబట్టి నేను దాన్ని ఎక్కువ యూజ్ చేయను, తీసేస్తా. ఇంకా ఇవి కూడా కాలినాయి, తీసేసుకోవాలి. ఇట్లా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా మంచిది హెల్త్కి కూడా. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది, ఎందుకంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇంకా నేను టేస్ట్ చూస్తున్నా ఇక్కడ, చాలా క్రిస్పీగా ఉన్నాయి, కరకరలాడుతున్నాయి, చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా వాడు కూడా మంచిగా తిన్నాడు, మా నాన్న కూడా మంచిగా ఉన్నాయని చెప్పిండు. ఇవి ఆకుకూరలు ఇట్లా చేసుకొని తినడం చాలా హెల్త్కి మంచిది. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి చాలా వరకు ట్రై చేయండి. ఇన్ని అయినాయి మా కారసూట్లు, ఆల్రెడీ చేస్తుంటే మేము కొన్ని తినేసినాం కాబట్టి ఇన్ని ఉన్నాయి. ఇది నేను చేసిన పాలకూర పకోడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.